బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రెండు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేయనున్నారు. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్లో సీఎం సమీక్షించనున్నారు. ఇక సివిల్ సప్లై శాఖ అధికారులతో రివ్యూ చేయనున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రెండు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్లో సీఎం సమీక్షించనున్నారు. ఇక సివిల్ సప్లై శాఖ అధికారులతో రివ్యూ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రెండు శాఖల మీద ఎవరెవరు హాజరవుతున్నారు, అదేవిధంగా ఎన్ని గంటలకి యొక్క సమీక్ష సమావేశం జరగనుంది? పదిహేను రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11:30కు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇటు సివిల్ సప్లై సంబంధించినటువంటి అంశం పైన, అంటే సివిల్ సప్లైలో విభాగానికి సంబంధించినటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే సన్న బియ్యం ఇచ్చేటువంటి అంశం కానీ, లేకపోతే 6 కేజీల ప్రతి ఒక్కరికి 6 కేజీలు ఇచ్చేటువంటి అంశం, అదేవిధంగా ఇటు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సివిల్ సప్లై కమిషనర్, అదేవిధంగా ఇటు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ముందుకెళ్తా ఉంది. ఈ 10 రోజులలోనే రేషన్ కార్డులు కూడా మొత్తం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి అవకాశం ఇప్పటికే మీ సేవలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో ఎవరైతే చేర్పులు మార్పులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, చేర్పులు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కావాలనుకుంటున్నారో ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి అప్పుడు కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క మీ సేవలో కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంట్లో కూడా
ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఈ గతంలో రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళు పెళ్లిలైనటువంటి వాళ్ళు అత్తగారింటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లను అక్కడ డిలీట్ చేయించుకొని వచ్చి కొత్త రేషన్ కార్డు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఇటు పిల్లలు తదితరులందరికీ కూడా కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరోవైపు చనిపోయినటువంటి వాళ్ళను కూడా డిలీట్ చేసేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడంతో కొత్త రేషన్ కార్డులను అది త్వరలో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. మరొక వైపు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆయన అధ్యక్షతనే ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా సమీక్ష సమావేశం ఉన్నది. ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో ప్రధానంగా అటు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. వాళ్ళతో పాటుగా ఈఎన్సీలు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొంటారు. ఈ యొక్క సమావేశం 12:30కు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశంలో కూడా ఇటు సివిల్ సప్లై సమావేశం అయిపోగానే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం నడుస్తుంది. ప్రాజెక్టులు ఇటు కేంద్రం ఇటీవల బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడము, దానికి సంబంధించినటువంటి రానున్నట్టు బడ్జెట్ లో ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావనగా తీసుకొని ఈ యొక్క ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు అతి త్వరగా పూర్తయ్యేటువంటి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీటిపారుదల ఉండేటువంటి ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన ఈరోజు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రాబోతున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క సివిల్ సప్లై సమావేశం తర్వాత ఇరిగేషన్ సమావేశం ప్రారంభమవుతుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్.